నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క. ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అక్క. నీకు కూడా పద్మిని, మన దత్త భక్తులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడెప్పుడు వస్తుందని. అటు ముక్కోటి ఏకాదశి, ఈ ఏకాదశి చాలా ఫెమిలియర్, చాలా చాలా పవర్ఫుల్ ఏకాదశి కూడా. డెఫినెట్లీ. స్వామి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి రోజుని మన వాళ్ళందరూ ఎలా వినియోగించుకోవాలి? ఖచ్చితంగా గుళ్ళకి వెళ్ళటం అనేది ఖచ్చితంగా చేస్తారు, స్వామి దర్శనం చేసుకుంటారు. మరి ఎట్లా, అలాగే దత్తాత్రేయ స్వామిని కూడా ఎలా పూజించుకోవచ్చు ఆ రోజున? ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి పూజించుకుంటే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. తప్పకుండా పద్మిని. ఆ రోజు చాలా పరమ పవిత్రమైన రోజు. దత్తారాధనకు కానీ విష్ణుమూర్తి ఆరాధనకు కూడా. ఎందుకు అంటే హరిశయన ఏకాదశి. ఆ రోజు నుంచి విష్ణుమూర్తి నిద్రలోకి చేరుకుంటారు కాబట్టి ఇక ఆ రోజు నుంచే చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. చాలా చాలా విశేషంగా ఎంతోమంది పీఠాధిపతులు కూడా ఈ చాతుర్మాస దీక్షల్ని చాలా చక్కగా చేపడతారు. అందరు కూడా చేస్తూ ఉంటారు. ఇక భక్తులందరూ కూడా విష్ణుమూర్తి ఆరాధన చేస్తే చాలా మంచిది ఆ రోజు. అలాగే ఏకాదశి వ్రతం అనేది నువ్వు ఆచరిస్తూనే ఉంటావు ఎప్పుడు కూడా. నిన్నే ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటాను. ఈ ఏకాదశి వ్రతం చేయటం వల్ల మన యొక్క కోరికలు నెరవేరుతాయి. అలాగే మనలో ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక ముఖ్యంగా ఏమిటి అంటే ఒకప్పుడు చాలా కరువు కాటకాలు వచ్చేవి. ఆ కరువు కాటకాలు వచ్చిన సమయంలో ఆ మహారాజు చాలా ఏం చేయాలి అని కృంగిపోతున్న సమయంలో ఒక మునీశ్వరుడు చెప్పినట్టు వంటి వ్రతమే ఏకాదశి వ్రతం. ఆయన ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల తర్వాత ఈ కరువు కాటకాలన్నీ కూడా సమసిపోయాయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభించింది అని మన పురాణాలు, మన భవిష్య పురాణంలో కూడా తెలియజేస్తూ ఉన్నారనమాట. ఇక ఈ రోజుని చక్కగా విష్ణుమూర్తి ధ్యానంతోని, అలాగే దత్తాత్రేయ స్వామి స్తోత్ర పారాయణం లేదా గురుచరిత్ర పారాయణము, గురుచరిత్రలోని కొన్ని అధ్యాయాలు లేదా దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఎటువంటి స్తోత్రాలైనా, ఆయన నామజపమైన, ఒకవేళ గురువు దగ్గర మంత్రం తీసుకొని ఉంటే ఆ మంత్ర సాధన చేసినా కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇక ఆ రోజు తులసి మాల గనక సమర్పిస్తే చాలా మంచిది. అలాగే మనకి తులసి పుల్లలు ఉంటాయి. ఎప్పుడైనా తులసి చెట్టు ఎండిపోయినప్పుడు దాన్ని పారేయకుండా ఆ పుల్లలంతా కలెక్ట్ చేసి దాన్ని మనము ధూపంగా కూడా వేసుకోవచ్చు. చాలా మంచిది అది వెలిగించి. ఆ తులసి ధూపం అనేది చాలా మంచిది. అదే మేము పీఠంలో స్వామికి వేస్తూ ఉంటాం. అలాగే మన ఇంట్లో కూడా వేసుకున్నా కూడా చాలా మంచిది. అందులో ఆ పుల్లలు వెలిగించి అందులో మన సాంబ్రాణి ధూపం పొడి ఉంటుంది, అది వేసుకున్నా చాలా మంచిది అనమాట. అలా ధూపం వేస్తే చాలా మన ఇంట్లో ఉండే నెగిటివిటీ అవి కూడా తొలగిపోతాయి. అలాగే ఖచ్చితంగా ఏ ఏకాదశి అయినా ఉపవాసం అనేది పెట్టినటువంటి నియమం. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉండి మరి ఎప్పుడు పారణ చెయ్యాలి, మరుసటి రోజు ఎప్పుడు భోజనం చెయ్యాలి అని అడుగుతారు. అవును, ఎప్పుడు సమయం మర్నాడు 8:29 వరకు లోపలే దాన్ని పూర్తి చేయాలి. పారైన సమయం ఉంటుంది అనమాట. రైట్. మరి ఏమేమి చదువుకోవచ్చు చెప్పండి? దత్తాత్రేయ స్వామికి సంబంధించి అందరికి వచ్చినటువంటి సిద్ధమంగళ స్తోత్రం ఎప్పుడు మనకి విజయాన్ని ఇస్తుంది. అలాగే విష్ణు సహస్రనామంలోని ప్రతి స్తోత్రానికి కూడా ఉంది. ఆ రోజు విష్ణు సహస్రనామంలోని 14వ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది పద్మిని. ఎలాగైనా నువ్వు ప్రతి ఏకాదశికి కూడా విష్ణు సహస్రనామం మొత్తం రోజు చదువుతానక్క. డైలీ కదా? డైలీ చదువుతాను. అయితే ప్రతి రోజు కూడా నువ్వు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ఉంటావు. అందుకే నీలో ఆ శక్తి కూడా కనబడుతూ ఉంటుంది. అయితే ఆ 14వ శ్లోకం కూడా ఇప్పుడు మన అందరి కోసం నువ్వే చదువు. చెప్పనక్క. సర్వగ సర్వ విద్వానుర్ విశ్వక్సేనో జనార్దన వేదో వేద విదమ్యంగో వేదాంగో వేదవిత్ కవి. ఈ 14వ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది. ఆ రోజు దాన్ని ఒక్కదాన్ని, ఆ శ్లోకాన్ని ఒక్కదాన్ని కూడా పారాయణం చేసుకోవచ్చు. ఒక 9 సార్లు అయినా చేసుకోవచ్చు, 21 సార్లు అయినా చేసుకోవచ్చు. ఒకవేళ విష్ణు సహస్రనామం మొత్తం చదువుకోలేకపోతే, లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కూడా చదువుకోవచ్చు. ఓం నమో నారాయణాయ అని కూడా చదువుకోవచ్చు. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ తొలి ఏకాదశిని ఎటువంటి పరిస్థితుల్లో వదులుకోకుండా. విష్ణు సహస్రనామం చదవలేకపోతున్నా అంటే సిద్ధమంగళ స్తోత్రం చక్కగా సరళంగా ఉంటుంది. సిద్ధమంగళ స్తోత్రం కూడా అందరికి, దత్తభక్తులందరికీ సిద్ధమంగళ స్తోత్రం తెలుసు, అదైనా చదువుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. చాలా చక్కగా వివరించారక్క. ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశిని ఎలాగో మీరు వదిలిపెట్టరు. ఇంట్లో ఈ చిన్న చిన్నవి కూడా చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.